గత కొన్ని నెలలుగా ఏపీలో టీడీపీ, జనసేన మధ్య క్షేత్రస్థాయిలో చిన్న చిన్న విభేదాలు అనేటటువంటివి వస్తున్నాయి. మరి కొన్ని నియోజకవర్గాల్లో అయితే ఈ పరిస్థితి మరింత తీవ్రం. అందులో ప్రధానంగా వినిపిస్తున్న పేరు పిఠాపురం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటిది. మరి కూటమి రాజకీయాల్లో ఇప్పుడు కీలకంగా మారింది. పొత్తు లేకపోయి ఉంటే ఇక్కడ టీడీపీ తరఫున వర్మనే బరిలో ఉండేవారు. కానీ పొత్తులో భాగంగా జనసేనకి ఈ సీటు వెళ్ళినటువంటి పరిస్థితి. మరి అప్పటి నుంచి స్థానికంగా ఇరు పార్టీ నాయకుల మధ్య కూడా ఆధిపత్య పోరు నియోజకవర్గంలో కనిపిస్తుంది స్పష్టంగా. మరి కొద్ది రోజుల క్రితం పిఠాపురంలో జరిగినటువంటి ఓ ప్రభుత్వ కార్యక్రమం ఈ వివాదాలకు మరింత ఆజ్యం పోసింది. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఫోటో లేకపోవడం పైన వర్మ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు, మరి ముఖ్యమంత్రి ఫోటో లేకుండా ప్రభుత్వ కార్యక్రమం ఎలా నిర్వహిస్తారని ఘాటుగా ఆయన రియాక్ట్ అవ్వడం, ఆ తర్వాత టీడీపీ జనసేన వర్గాల మధ్య వాగ్వాదాలు, తోపులాటలు చేసుకున్నటువంటి పరిస్థితి. మరి ఫలితంగా స్థానిక రాజకీయ వాతావరణం ఒకసారిగా వేడెక్కి ఉధృతంగా మారింది. ఈ వ్యవహారం అధిష్టానం వరకు కూడా వెళ్ళి సీరియస్ అయ్యింది అధిష్టానం. మరి పిఠాపురం పరిణామాలపైన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు చంద్రబాబు గారు. ఫోటోలు, ఫ్లెక్సీల కోసం ఇంత పెద్ద స్థాయిలో వివాదాలు అవసరమా అంటూ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఇలాంటి చిన్న చిన్న అంశాలపైన గొడవలు బయటపడటం మంచిది కాదని ఆయన భావించినట్టు తెలుస్తుంది. మరి పిఠాపురం లాంటి సెన్సిటివ్ నియోజకవర్గాలలో విభేదాలు పెరిగితే అది కూడా మొత్తం ఇమేజ్ పైన ప్రభావం చూపించే అవకాశం ఉంటుందని ఆయన అంచనా వేసినట్టు. మరి పిఠాపురంలో ఈ వివాదం మరింత ముదరకుండా ప్రత్యేకంగా దృష్టి పెట్టినటువంటి ఆయన వర్మను టీడీపీ ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తప్పించే నిర్ణయం తీసుకున్నట్టు విశ్లేషకులు అనుకుంటున్నారు. మరి అదే సమయంలో ఈ నిర్ణయం ద్వారా జనసేనకు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్కు పూర్తి ప్రాధాన్యత ఇస్తున్నారా అన్నటువంటిది స్పష్టత కనిపిస్తుంది. గోదావరి జిల్లాలో పిఠాపురం రాజకీయంగా ఎంతో ప్రాధాన్యం ఉన్నటువంటి సీటు. మరి ఇక్కడ చిన్న వివాదం కూడా పెద్ద రాజకీయ సమస్యగా ఏపీలో మొత్తం ఏపీ వ్యాప్తంగా చుట్టేస్తుంది. మరి కూటమిలో క్షేత్రస్థాయిలో విభేదాలు కొనసాగితే ఇలాగే భవిష్యత్తులో ప్రభుత్వం పైన, రాజకీయ సమీకరణాలపైన ప్రభావం చూపించే అవకాశం. కాబట్టి చంద్రబాబు గారు గత కొన్ని రోజులుగా పదే చెప్తున్నారు దీనిపైన. పై స్థాయిలో పవన్ కళ్యాణ్తో తాను సఖ్యతగా ఉన్నాను, ఇద్దరి మధ్య ఎలాంటి సమస్యలు లేవు, కింద స్థాయిలో క్షేత్రస్థాయిలో ఎందుకు ఈ సమస్యలు అనేటటువంటి విధంగా. పిఠాపురంలోనే ఇలాంటి పరిస్థితులు కొనసాగితే జనసేన కార్యకర్తలు అసంతృప్తి పెరిగే అవకాశం అయితే ఉంది. మరి అందుకే పరిస్థితి మరింత ముదరక ముందే చర్యలు తీసుకోవాలి, పవన్ కళ్యాణ్కు పూర్తి స్థాయి ప్రాధాన్యత ఇస్తూనే నిర్ణయం తీసుకున్నారని రాజకీయ విశ్లేషకులు మాట. మరోవైపు వర్మ మాత్రం పార్టీ తనతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకుందని ఆయన చెప్తున్నారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ స్పష్టం చేశారు ఆయన. అయితే వర్మ పైన అధిష్టానం చర్యలపై పార్టీలో కొన్ని భిన్నాభిప్రాయాలు వ్యక్తం ఉన్నాయి. టీడీపీ కట్టప్పలా నమ్మకంగా పనిచేసే లీడర్పై ఇలాంటి కేడరు చర్యలు ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా ఉందనేటటువంటి వాదన. అలాగే కూటమి పార్టీల మధ్య విభేదాలను సృష్టించే చర్యల పట్ల అధిష్టానం యాక్షన్ తీసుకోకపోవటం మంచి పరిణామమే అయినప్పటికీ కూడా కాస్త వేరేలా దీన్ని డీల్ చేస్తే బాగుండేది అన్న అభిప్రాయం. అయితే ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తొలగించిన వర్మ మాత్రం కాస్త ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఎక్కడ పార్టీని తప్పుబట్టేలా మాట్లాడకుండా సింపతి ప్లే చేశారనేటటువంటి చర్చ జరుగుతుంది. మరి భవిష్యత్తులో వర్మ పొలిటికల్ అడుగులు ఎలా ఉంటాయి? టీడీపీలోనే ఉండి పిఠాపురంలో కూటమి బలోపేతానికి కృషి చేస్తారు, ఇంకేమైనా నిర్ణయం తీసుకుంటారా అనేది ఆసక్తికరంగా ఉంది. మరి పిఠాపురానికి కొత్త ఇన్ఛార్జి ఎంపిక కోసం ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. మరి కొత్త ఇన్ఛార్జ్ బాధ్యతలు చేపట్టినటువంటి తర్వాత పిఠాపురం రాజకీయ పరిస్థితులు ఎలా ఉండబోతాయి, జనసేన టీడీపీ మధ్య సమన్వయం ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.